హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అలసంద గారెలు ఎలా చూసుకుందాం. 1.5 కప్పు అలసందలకి 1 కప్పు మినప్పప్పు అండి. రెండింటిని కలిపి శుభ్రంగా కడుక్కొని ఒక 4 to 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. 4 to 5 అవర్స్ నానిన తర్వాత దాంట్లో 1 ఇంచు అల్లం చెక్క, 2-3 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే ఇలా ఈ స్టేజ్లోకి వచ్చే వరకు మిక్సీ పట్టాలండి. తర్వాత ప్యాన్లో మనకి గారెలు వేగేలాగా మనకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిందో లేదో చూసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే గారెలు ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. అదే కనుక ఆయిల్ కాగకుండా కనుక గారెలు వేసినట్టు ఆయిల్గా ఉండి ఆయిల్ మొత్తం పీల్చేస్తుందండి. అలా ఉంటే బాగోదు. కొంచెం ఆయిల్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. కొంచెం వేడిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిందో లేదో చూసుకొని అటువైపుకి మార్చుకుంటూ జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలసంద గారెలు తీసుకుంటే చాలా బాగుంటాయండి. మనకి ఇలాగే ఉన్న పిండి అంతా గారెలుగా వేసేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్కైనా, మార్నింగ్ టిఫిన్లోకైనా, బయటకి ఎక్కడికైనా జర్నీస్లోకి వెళ్తున్నా చాలా బాగుంటాయండి. టిఫిన్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు మినపగారెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా అలసంద గారెలు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మినపగారెలకి ఏమీ తీసిపోవు. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటాయి. అంతేనండి మన గారెలు. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి.